బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేయడంలో సిద్ధహస్తుడు అంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తుంది. జగన్ హయాంలో చేసిన రీసర్వేను తనది గొప్పగా చెప్పుకుంటున్నారు అంటూ ఇప్పుడు మళ్ళీ రీసర్వేల గురించి చెప్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మొత్తానికి భూముల రీసర్వే చేసింది ఎవరు, క్రెడిట్ చోరీ కోసం పాకులాడుతుంది ఎవరు అంటూ వైసీపీ ప్రశ్నిస్తుంది. రీసర్వే పేరుతో భూములు దోచుకుంటున్నారు అని అప్పుడు చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు సర్వేను అడ్డుకొని ఇప్పుడు అదే సర్వేను క్రెడిట్ చోరీ చేస్తే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వైసీపీ విమర్శిస్తుంది. జగన్ ప్రభుత్వం చేసిన సర్వేకు కేంద్రం 400 కోట్ల రూపాయలు ఇస్తే అవి తన వల్లే వచ్చాయని చంద్రబాబు అప్పట్లో ప్రచారం చేసుకున్నారు. ఇక దేశ చరిత్రలో ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటుందా అని రెవెన్యూ రంగం కూడా నిపుణులు అభిప్రాయపడ్డారు అని వైసీపీ చెబుతోంది. మరోవైపు రీసర్వేకు అంకురార్పణ చేసి విజయవంతంగా నిర్వహించింది జగన్ ప్రభుత్వం అయితే అప్పట్లో సర్వే కోసం దేశ చరిత్రలో తొలిసారిగా 15,000 మంది సర్వేయర్ల నియామకం జరిగింది. ఇక అత్యాధునిక టెక్నాలజీతో తొలిసారి డ్రోన్లు, తర్వాత విమానయాన విమానాల వినియోగంతో కూడా సర్వే నిర్వహించారు. ఇక భూములకు జియో హద్దులు, తర్వాత పట్టాదార్ పాస్ పుస్తకాలపై కూడా QR కోడ్లను జగన్ ప్రభుత్వ హయాంలోనే రూపొందించారు. మొత్తానికైతే వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన సర్వేలను రోల్ మోడల్ గా తీసుకుంది కేంద్రం. దీంతో అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. రీసర్వే క్రెడిట్ చోరీ చేస్తూ అది తనదే అని చెప్పుకునే ప్రయత్నం చేసింది. సర్వే రాళ్లపై నవరత్నాల లోగో వేస్తే రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు దుష్ప్రచారం చేశారు అంటూ కూడా వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇక CMO నుంచి పంచాయతీ కార్యాలయం వరకు కూడా అన్ని చోట్ల ఈ లోగోతో ఫోటోలు ఉన్నాయి. అయితే దాన్ని సర్వే రాళ్లపై వాటర్ మార్క్ ముద్రిస్తే తప్పంటూ విష ప్రచారం చేసింది. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ హయాంలో చేసిన సర్వేనే తన సర్వేగా గొప్పలు చెప్పుకుంటూ తనదే ఘనత అంటూ కూడా ముద్రిస్తుంది అంటూ వైసీపీ అయితే తీవ్ర ఆరోపణలు చేస్తోంది.